లోక్సభ స్పీకర్ గా ఓం ప్రకాష్ బిర్లా వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా సభాపతి ఎన్నిక. కొత్త ఎంపీలకు స్పీకర్ బిర్లా స్ఫూర్తి, సభాపతిపై మోదీ ప్రశంసల జల్లు. సభ నిర్వహణలో విపక్షం సహకరిస్తుంది, ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇవ్వాలన్న రాహుల్. కుప్పంలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన, రెండో రోజు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదుల స్వీకరణ. ఢిల్లీలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన, మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చ. కేసీఆర్ కు మరోసారి పవర్ కమిషన్ నోటీసులు, ఈ నెల 27 లోపు వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశం. కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటా, ప్రజా దర్బార్లో నారా లోకేష్ హామీ. జూడాల సమ్మె తాత్కాలికంగా వాయిదా, ఆరోగ్య శాఖ అధికారులతో జూడాల చర్చలు. ఒక్కొక్కటిగా వెలుగులోకి వైసీపీ అక్రమాలు, కర్నూలు వైసీపీ ఆఫీసుకు అధికారులు నోటీసు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదు, పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామంటున్నారు, టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శబరి సంచలన వ్యాఖ్యలు. మాజీ మంత్రి అనిల్ కుమార్ పై కేసు నమోదు, తమ భూమి ఆక్రమించారని మహిళ ఫిర్యాదు. సత్యసాయి జిల్లాలో లైంగిక వేధింపులు, ఆరోగ్య సిబ్బందితో డాక్టర్ అశ్లీల సంభాషణ. విజయనగరం జిల్లాలో గంజాయి బ్యాచ్ వీరంగం, యువకులపై దాడి, మారణాయుధాలతో హల్చల్. నాగర్ కర్నూలు జిల్లాలో ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ రవి. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్న కేజ్రీవాల్. ఢిల్లీ వాసులకు తాగునీటి కష్టాలు, క్యాన్లు డ్రమ్ములతో రాజధానిలో నిరసనలు. జమ్మూ కాశ్మీర్లో తప్పిన పెను ప్రమాదం, విరిగిపడిన కొండరాళ్లు, భారీగా నిలిచిన ట్రాఫిక్.